హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా శనగపిండి వేసి చేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, చపాతీ, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. తయారీ విధానాన్ని ఇప్పుడు సింపుల్గా చూసేద్దాము. నేను ఇక్కడ 200 గ్రాముల బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి మామూలుగా మనం ఫ్రైకి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ ముక్కల మీదుగా మనం శనగపిండి వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వాడుతున్నాను. ఇక్కడ 200 గ్రామ్స్కి 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ అనేది మనం చూసి వేసుకోవాలండి. ఏంటంటే మనం ఏదైనా పకోడీ వేసుకునేటప్పుడు వాటికి పైన లేయర్ లాగా ఫామ్ అవ్వాలి కదా శనగపిండి. సో ఆ విధంగా వచ్చేంత వరకు వాటర్ వేసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద మందటి కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువేం పట్టదండి. వీటిని మనము షాలో ఫ్రై చేస్తాం అనమాట. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ వేపుడికి. ఇలా చూసారు కదండి, కొద్ది కొద్దిగా వేసుకోండి. నేను కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని 2 బ్యాచెస్ కింద వేస్తున్నాను అనమాట. ఇలాగా కడాయికి సరిపడగా వేసుకొని వీటిని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఈ శనగపిండితో వేసాం కాబట్టి పై లేయర్ అనేది లైట్గా క్రిస్పీగా వేగుతుంది. బెండకాయ ఉడకాలండి. ఇవి మరీ క్రిస్పీగా అవ్వాల్సిన పని అయితే ఏం లేదు. అంటే పకోడీ లాగా అవ్వకపోయినా ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది అనమాట. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించండి. చాలా త్వరగానే వేగిపోతాయి అన్నమాట. ఒక 3-4 నిమిషాలు టైం పడుతుంది. ప్రతి 1-2 నిమిషాలకు ఒకసారి ఇలాగా ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా కూడా బాగా వేగుతుందా లేదా అని చూసుకోండి. కాసేపటి తర్వాత ఒక 4 నిమిషాలు అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకేసుకుందాము. చూసారా పకోడీలాగా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా తక్కువ ఆయిల్తో కాదు, డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే అలాగైనా కూడా చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మిగతా బ్యాచ్ని కూడా ఈ ఆయిల్లోనే వేయించేస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చదండి. ఈ మొత్తం బెండకాయల్ని వేయించిన తర్వాత ఇదే ఆయిల్లోకి నేను ఇక ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయకుండా కొంచెం ఆవాలు, జీలకర్ర వేస్తాను ముందుగా 1 టీ స్పూన్ వరకు. ఇంకొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వేసుకొని దీనికి కూడా బాగా వేయించుకోండి 1 నిమిషం పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆప్షనల్ అండి, ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న సైజ్ టమాటో అయితే సరిపోతుంది. టమాటో నేను ఆప్షనల్ అని ఎందుకన్నానంటే కొంచెం మనకి అన్నంలో కలుపుకొని తినడానికి మరీ పొడి పొడిగా లేకుండా కొంచెం వెట్టిగా ఉండడానికి టమాటో అనేది సహాయపడుతుంది. అలాగే కొంచెం అక్కడక్కడ పుల్లగా తగిలితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వేపుడు అనేది మరీ పొడి పొడిలాడుతూ ఉండదు, కొంచెం వెట్టిగా ఉంటుంది కాబట్టి ఈ టమాటో వేసుకుంటేనే బాగుంటుంది. టమాటో ముక్కలు వేసి 1 నిమిషం పాటు అలా కలుపుకున్న తర్వాత వెంటనే బెండకాయ ముక్కల్ని వేసేసి ఇందులో పైనుంచి కొద్దిగా పసుపు అవన్నీ కూడా వేసుకుందాము. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. కారం 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందుగా వేసాం కదా, చూసి వేసుకోండి, లేదంటే ఎక్కువైపోతుంది. అలాగే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. టమాటా మరీ మెత్తగా ఉడకకూడదండి ఈ స్టేజ్లో. సో ఈ మసాలాలన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. సరిపోతుంది అనమాట. వెట్టిగా చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రై అనేది. లైట్గా అక్కడక్కడ టమాటో ముక్కలు అంటే పుల్లగా తగులుతూ సూపర్గా ఉంటుందన్నమాట. సో ఒక 4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుండి సన్నగా తిరిగిన కొత్తిమీరని చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినొచ్చు. అలాగే చపాతీ, పుల్కా, రోటీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. పై లేయర్ అనేది శనగపిండితో బాగా వేగి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.